ఎందుకంటే అలా వెళ్ళాలన్నమాట. ఆయన ఓకే నాగార్జున నడిపియాలి, ఎందుకంటే ఆయనదే కాబట్టి షో నడిపియాలి. కానీ ఇంకొకరెవరైనా వస్తే బాగుంటుందని ఈ విషయం ఆల్రెడీ ముందుగానే మరి చర్చించడం జరిగిందనమాట. చేంజ్ అయితే మంచిదే, ఓకే ఫైన్. నో స్క్రిప్టెడ్, నాట్ స్క్రిప్టెడ్. ఇదైతే అన్ఫేర్ ఎలిమినేషన్ భయ్యా. ఏంటి అసలు ఏం జరుగుతుంది బిగ్ బాస్లో తెలియట్లేదు. అసలు ఏం జరుగుతుంది బిగ్ బాస్లో? భరణి గారు మంచి గేమర్, ఆయన మంచిగా ఆడతాడు. ఓకే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ మంచిగా ఆడు, కొద్దిగా డల్ అయ్యాడు. 3 వీక్స్ నుంచి డల్ అయ్యాడు మన ఇమాల్ గారు చెప్పినట్టు. కానీ కొద్దిగా ఆపర్చునిటీ ఇచ్చింటే బాగుండు కదా. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళ వల్ల ఉపయోగం లేదు నా అభిప్రాయం అనమాట. ఇంకా వాళ్ళ గేమింగ్ ఇంకా బయటపడట్లేదు, ఏదో గొడవలే నడుస్తున్నాయి. అన్ని గొడవలు ఖాళీ మొత్తం నలుగుడు చేసే ఉంది. భరణి గారిని పెట్టింటే కొద్దిగా అంటే తనుజా గారికి తండ్రిలాగా, ఇమాల్ గారి మామలాగా ఒక ప్రేమ అనేది. ఇంకోటి చూసారు లేదు మీరు, భరణి గారు ఎప్పుడైతే వెళ్ళిపోయారు చిచ్చులు పెట్టుకున్నాయి, మొత్తం ఖాళీ కొట్లాట్లే ఉన్నాయి లోపల. అలా నడుస్తుంది అన్నమాట. అంటే ఒక ఇంటిలో ఒక ఇంటి పెద్ద లేకపోతే ఎలా ఉంటుందో అలా కొట్టుకుంటాము. తనుజ వదిన ఇమ్మాలన్న కొట్టుకుంటున్నారు. చెప్పేటోళ్ళు ఎవరు లేరు, చెప్పేటోళ్ళు భరణి గారు ఉన్నారు, ఆయన బయట పంపించారు. అది స్టోరీ. ఎస్ మీ పిల్ల పుచ్చికెన్నట్లుంది. ఏంది ఇది? నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే లోపల తీసుకొచ్చి పెట్టారు. లోపల కూడా నెగిటివిటీనా? ఈయన నన్ను గోకుతున్నాడు, పవన్ నన్ను గోకేస్తున్నాడు, నన్ను వేసింటే కనుక నేను వేసేసేటని. ఏంది ఇది? ఏంట బయటల్లో పత్యాపరాలు తప్ప లోపల ఎవరు చూసుకుని లేదు అసలు. ఆమె తనుజ గారు మా అమ్మ ఎప్పుడో పుట్టినప్పుడు నుంచి పొద్దున్నే లేచింది, ముద్దమందరం చూస్తండి. ఈమె తిప్పి కొడితే 24-25 నా ఏజ్ కూడా ఉండదు. ఆమెని నీ ఏజ్ చూసి మాట్లాడుతాం, మైండ్ పని చేయట్లే అంటే ఏంది అది? అంటే ఏజ్ కూడా రెస్పెక్ట్ చేయాల్సిన ఆడికి మాట్లాడుతుంది, నీ ఏజ్ చూసి మాట్లాడాలి కదా అని చెప్పి. అలా మాట్లాడడం నాట్ వెల్ అన్నమాట. అంటే అటు సైడ్ ఓ పెద్ద వ్యక్తి ఉన్నప్పుడు వాళ్ళు రెస్పెక్టబుల్గా నీట్గా మాట్లాడాలి. అది షో కదా. అది ఫైర్, తనుజ అంటేనే ఫైర్ అవ్వాలన్నమాట. అంటే అంటున్నారు కదా అని చెప్పి లోపల వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. లోపల అంటాం కదా పడతానే ఉంటారా, ప్రతిసారి పడతానే ఉంటారా? వాళ్ళు అంటారులే పట్టించుకోకూడదు అని అనమాట. ఫైర్ అయితేనే నెక్స్ట్ ఆ మాటలు అనేది బయట రాదనమాట. అలాగే ఎవరు దువ్వాడ మాధురి గారు, ఆమె కూడా 2 చప్పట్లు కలితేనంటే సైలెంట్ కూర్చొని ఉంది. ఎందుకంటే ఆమె కూడా అందనమాట. కానీ ఆల్టర్నేట్గా అంటే ఫేస్ టు ఫేస్ చెప్పుకోకుండా ఇండైరెక్ట్గా చెప్పేసింది. అదనమాట. నెక్స్ట్ టైము మన ముందు వచ్చి మాట్లాడతారు, ఏమన్నా ఉంటే మన వెనకాల మాట్లాడడానికి ఆపర్చునిటీ ఉంది. బిగ్ బాస్ చూపించారు కదా, అది స్టోరీ. సో ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా తనుజ తోటి ముందు మంచిగా ఉంటూ వెనకాల కళ్యాణ్ తోటి నామినేషన్ వేయడం ఎంత విల్ డిస్కస్ అబౌట్ దిస్. ఎందుకంటే నామినేషన్ వేయించడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అంటే ఒక మనిషికి మనం నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చని విషయాలు మనం డైరెక్ట్గా చెప్పొచ్చు, ఇండైరెక్ట్గా చెప్పొచ్చు అన్నమాట. ఉన్నాడు అన్న, ఆ వ్యక్తి నన్ను ఎలా అన్నాడు అన్న, కొద్దిగా మాట్లాడగలవు నువ్వు అంటే మాట్లాడతాను అని చెప్పిండ్రు అనమాట. ఈయన ఆయన దగ్గర పోయి వేరేది చెప్పాడు అనుకో, అది వేరేలా ఉంటుంది అనమాట. తప్పు చేయడంలో తప్పు అయితే లేదు భయ్య. ఇది తప్పు అని చెప్తే తప్పు, అది నువ్వు చెప్పిన తప్పు అయింది, వేరే వాళ్ళు చెప్పిన తప్పు అయింది అనమాట. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నామండి. ఎలా అనిపిస్తుంది? బాగుంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? సంజన. ఎందుకు? బాగా ఆడుతుంది, మంచిగా గొడవలు పెడుతుంది, సైడ్కి వెళ్ళిపోయి మంచిగా ఉంటుంది. మీకు గొడవలు అంటే ఇష్టమా? ఇష్టంగా బిగ్ బాస్ అందుకే కాదు చూసేది మంచిగా. అంటే సంజన గారిని అందరూ టార్గెట్ చేస్తున్నారు కదా ఊరికి, ఎలా చూడొస్తా అంటే ఆమె గేమ్ బాగా ఆడుతుంది కదా, గొడవలు పెట్టి సైడ్కి వెళ్ళిపోతుంది కాబట్టి మంచిగా. అంటే బిగ్ బాస్లో కావాల్సిన గొడవలు అంటారు. అందుకే కదా చూస్తాం, అన్నీ ఉండాలి కదా, ఊకే అంత పిచ్చి చేయొద్దు కదా. సో ఇమాన్యుయల్ మన తనుజ మధ్యలో గొడవ జరిగింది కదా నిన్న, సో దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నేను నిన్న చూడలేదు, ఈరోజు చూస్తా. తను నాకు ఆమె నచ్చదు. నాకు ఆమె కొంచెం ఓవర్ చేస్తా చాలా. ప్రతిదానికి అలగడం, ఇమాన్యుల్ మీద ఏడవడం, చిరాకు పడుతుంది ఆమె. నాకు ఇమాన్యుల్ కూడా ఇష్టం, ఇంకా సంజన ఇష్టం. నాకు ఆమె అసలే నచ్చదు. అలాగే చిట్టి పికిల్స్ ఆమె అస్సలు నచ్చదు నాకు. ఆమె చూస్తారేమో కానీ నాకు ఆమె అసలు నచ్చదు, ఎందుకేమో. అంటే ఆమె గేమ్ ఏం అనిపించట్లేదు, తినడానికి బిగ్ బాస్ వచ్చిందని చెప్తున్నారు బయట, మీరేమంటారు? ఇంకా నేను ఆమెను పట్టించుకోను, బిగ్ బాస్లో నేను ఆమెను చూడను, స్కిప్ చేస్తాను నేను. మాధురి ఎలా? ఆమె కూడా బాగుంది. ఆమె వచ్చినప్పటి నుంచి కొంచెం గొడవలు ఎక్కువ అవుతున్నాయి, మంచిగా బాగుంది. నాకు ఆమె కూడా నచ్చదు అనుకో. ఆమె కూడా ఎప్పుడు పవన్ ఎంబడ పడుతుంది కదా, నాకు నచ్చదు ఆమె. నచ్చదు నాకు. ఆమె కూడా బాగుంది, ఆమె ఇంకెక్కువ వరులుతుంది కదా, బాగుంది ఆమె. మన ఆయేషాది వాయిస్ కొంచెం ఇరిటేటింగ్ ఉందని చెప్తున్నారు, మీరేమంటారు? లేదు బాగానే ఉంది ఆమెది.
నాకు మంచిగా అనిపించింది. వాళ్ళు ముగ్గురు బాగుంటారు మంచిగా. ఎవరెవరు? ఆయిషా, ఇమాన్యుల్, సంజన బాగుంటారు. ఇప్పుడు మా అమ్మక్క నాకు కాముషిగా ఆడతాడు కదా, బాగుంటుంది. అంటే సుమన్ శెట్టి గారు ఇప్పుడు కెప్టెన్ అయ్యారు కదా, అన్న ఏదైనా మంచిగా సమాధానం నీట్గా చెప్తాడు కదా, గొడవలు పడకుండా నిదానంగా చెప్తాడు. గొడవ సాల్వ్ అయ్యేంత వరకు చెప్తాడు మంచిగా. ఆన అప్పుడప్పుడు కనబడతాడు అంతే, అన్న ఎక్కువ కనబడట్లేదు. ఆన కానీ రాము రాథోడ్ గారు ఎలిమినేట్ కాలేదు కదా, మొన్న బర్నీ గారు అయ్యారు కదా. మరి ఆయన సంజన అంటున్నా, తనుజ ఇంకా వాళ్ళ వల్లనే కదా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ వల్ల గేమ్ ఆడాడు కదా అన్న, వాళ్ళని సపోర్ట్ చేద్దామని ఎప్పుడు వాళ్ళెమ్మనే ఉంటాడు. అవును, తనుజ అయితే మరి నాన్న 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 అని వెళ్ళిపోతుంది కదా. కొంతసేపు ఇంకా నాన్న వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళని ఎత్తుక్కుంటారు. నాన్న ఎందుకో వెనకబడ్డాడు అంటారా? ఉండొచ్చు. ఏమో ఆమె ఏ దానిలో గేమ్ ఆడదు. ఆమె తప్పున్నా వేరే వాళ్ళని తప్ప అంటది. ఆమె ఓడిపోయి నువ్వు ఇట్లా ఇష్టం అందుకే నేను ఇట్లా ఆడుతున్నాను అంటది. వాళ్ళ ఇష్టం కదా, నాకు సంజన ఇష్టం కాబట్టి వాళ్ళకి వాళ్ళు ఉండొచ్చు కదా. అట్లని కాదు, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా, ఊకే లవ్ ట్రాక్ కాకుండా ఆమె కొంచెం ఇట్లా ఫన్ చేస్తుంది మంచిగా. గౌరవ్ కూడా నచ్చుతుంది నాకు మంచిగా. తెలుగు రాకపోయినా కూడా మంచిగా మాట్లాడతాడు కదా, నేర్చుకోవడానికి. ఇంకా నాకు కూడా ఇష్టం. నేను అది చూడలేదన్నా, కానీ బాగుంది బిగ్ బాస్. ఇప్పుడు బాగుంది. వైల్డ్ కార్డ్ వచ్చినప్పటి నుంచి కొంచెం ఇంకా ఎక్కువ చూడబుద్ధి అవుతుంది. మొన్నటిదాకా అంత మంచిగా అనిపించలేదు నాకు.